ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మరొక నిండు ప్రాణం పోయింది. నిండు ప్రాణం పోయింది అంటామా, లేకపోతే ఆ నిండు ప్రాణాన్ని ఈ రేవంత్ కుటుంబ సభ్యులు, రేవంత్ అన్నదమ్ములు, రేవంత్ బ్రదర్స్ ఆ నిండు ప్రాణాన్ని తీసిర్రా అంటామా? మనం ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. నిజంగా కూడా ఎంత దుర్మార్గం, ఎంత అరాచక పాలన సాగుతూ ఉందో రాష్ట్రంలో ఇది చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి ఆ లెటర్ పెట్టు. సో ఇది చూస్తే అర్థమైపోతుంది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన కొనసాగుతూ ఉందో. ఒక కొండారెడ్డిపల్లికి పోయి చూస్తే అర్థమవుతుంది, ఒక కొడంగల్కి పోయి చూస్తే అర్థమవుతుంది. కొడంగల్లో అడుగడుగున అణచివేతలు, ఎవరు మాట్లాడవద్దు, ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు, ప్రజల గొంతుకై వినిపించవద్దు. సో ఇట్లా దుర్మార్గమైనటువంటి అణచివేత కొనసాగుతూ ఉంది యావత్ తెలంగాణ రాష్ట్రంలో. కొండారెడ్డిపల్లిలో జరిగినటువంటి ఘటన చూస్తే నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చిన్న మాజీ సర్పంచ్గా చేసినటువంటి ఒక చిన్న వ్యక్తిని రాసి రంపాన పెట్టి ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ప్రాణం తీసుకోవడానికి కారణమైందని చెప్పేసి ఆయన మరణ వాంగ్మూలంలో రాసిండు, సూసైడ్ నోట్లో రాసిండు. చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారంట గత కొన్ని నెలల నుంచి. ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు? నువ్వు, నీ కుటుంబము, నీ అన్నదమ్ముళ్ళు, మీ అరాచక శక్తులన్నీ కలిసి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటారు, ఇంకెంతమందిని చంపేస్తారు? ఇప్పటికే కొండారెడ్డిపల్లిలో ఇది రెండవ ఆత్మహత్య. ఒకటి గురువారెడ్డి ఆత్మహత్య. ఆ గురువారెడ్డి ఆత్మహత్య వెనకాల దాగి ఉన్నటువంటి కోణం ఏందో ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియలేదు. 100% ఈ రెండు ఆత్మహత్యల మీద విచారణ జరగాల్సిందే, ఇప్పుడైనా ఇక ముందైనా కానీ జరగాల్సిందే. దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు చేయాల్సిందే. ఇలా క్లియర్గా ఆయన సూసైడ్ నోట్లో రాసిపెట్టిండి. ఇలా చనిపోయినటువంటి మాజీ సర్పంచ్ పి సాయిరెడ్డి ఆయన మరణ వాంగ్మూలంలో క్లియర్గా రాయడం జరిగింది. నా చావుకు కారణము వీళ్ళు వేధింపుల వలనే, సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వలనే నేను చనిపోతున్నా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆయన రాసిండు. చాలా దుర్మార్గం ఇది. చూద్దాం, అన్నింటి గురించి మాట్లాడుకుందాం. దాని మీద యావత్తు తెలంగాణ మొత్తం స్పందిస్తూ ఉంది, కానీ మన తెలుగు మీడియా స్పందించడం లేదు. తెలుగు మీడియాకు ఇంత పెద్ద వార్త, సీఎం బ్రదర్స్ అరాచకాల వల్ల ఒక నిండు ప్రాణం పోతే ఆ ప్రాణానికి సంబంధించినటువంటి వార్త ఈ ప్రధాన పత్రికలలో కనిపించకపోవడం చాలా దురదృష్టకరం. చాలా దురదృష్టకరం. ఎక్కడ కూడా కనబడతలేదు. చూడండి, లేదు. నక్సలైట్లు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని చంపేస్తే ఆ వార్త రాసిరు, కానీ ఈ వార్తను మాత్రము రాయలేదు. లోపల కూడా రాసిరో రాయలేదు తెలియదు. ఇక వెలుగు పత్రిక రాసిందా చూద్దాం ఒకసారి. నేడే మహారాష్ట్ర రిజల్ట్స్ అని రాసింది, ఇవన్నీ రాసింది, కానీ సీఎం సొంత ఊర్లో సీఎం కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ మరణ వాంగ్మూలం రాసి చనిపోయినటువంటి ఒక వార్తని వీళ్ళు రాయకపోవడము ఏ విధంగా ఉన్నదో ఈ రాష్ట్రంలో ఈ తెలుగు పత్రికలు కానీ, తెలుగు మీడియా కానీ ఎవరి చెప్పు చేతుల్లో ఉందో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. కేసీఆర్కు నోటీసులు అని రాసిర్రు, కానీ అది రాయలే. ఎంత దుర్మార్గం అంటే, ఇవి పత్రికలు, ఇవి ప్రజల పక్షాన మాట్లాడే పత్రికలు. ఇవి ఈ పత్రికలన్నీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ, ఇక మిగతా చాలా పత్రికలు ఉన్నాయి. అవేవి కూడా రేవంత్ కుటుంబ సభ్యుల వేధింపులకు ఒక రెండు ప్రాణం ఏ విధంగా బలి అయిందో రాయవు కూడా. సో ఇది మాట్లాడదాం ఒకసారి, దీని గురించి మాట్లాడదాం. రేవంత్ కుటుంబం వేధింపులకు మరొకరు బలి, మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఘటన. కొంతకాలంగా మాజీ సర్పంచ్ సాయిరెడ్డిని దారుణంగా వేధిస్తున్న రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేటువంటి ప్రయత్నం. కక్ష సాధింపేనంటూ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మరణ వాంగ్మూలం.
భయాందోళనలో కొండారెడ్డిపల్లి గ్రామస్తులు, విషయం బయటకి పొక్కకుండా తీవ్ర ప్రయత్నాలు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొండారెడ్డిపల్లిలో గురువారెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద మృతి. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే మరణించారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో వరుసగా మరణాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డికి దగ్గరి బంధువైన గురువారెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ ప్రాణాలు తీసుకున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ తనను వేధిస్తున్నారంటూ సాయిరెడ్డి మరణ వాంగ్మూలం రాయడం సంచలనం రేపుతోంది. సీఎం సొంత ఊరిలో కక్ష సాధింపు రాజకీయాలు చర్చనీయాంశంగా మారినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. గ్రామ మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సాయిరెడ్డి రాసిన మరణ వాంగ్మూలం సంచలనం రేపుతోంది. సీఎం యనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపులతోనే తాను చనిపోతున్నామంటూ ఆయన సూసైడ్ లెటర్ రాశారు. 40 ఏళ్ల క్రితం తాను కట్టుకున్న ఇంటికి దారి లేకుండా చేస్తున్నారని అందులో వివరించారు. తనపై కక్ష కట్టి ఇంటికి అడ్డుగా పశువుల దవాఖాన నిర్మించాలన్నారు. ఇంటి పక్క నుంచి దారి పెట్టాలని అడిగితే మొదట సరేనని చెప్పి ఇప్పుడు అక్కడ కూడా అడ్డు గోడ కడుతున్నారని సాయిరెడ్డి తన మరణ వాంగ్మూలంలో రాశారు. తన మీద పార్టీల నిందలు మోపుతున్నారని, తనది దేవుని పార్టీ అని, ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఏనాడు అనుకోలేదని మరణ వాంగ్మూలంలో తన ఆవేదనను అక్షర రూపంలో ఇచ్చారు. తన ఇంటికి దారి ఉండదని అనుకోలేదని, అందుకే చనిపోతున్నానని సాయిరెడ్డి తన సూసైడ్ లెటర్లో రాశారు. అయితే గత కొద్ది రోజులుగా సాయిరెడ్డిని రేవంత్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్నారని తెలుస్తోంది. వారి ఆదేశాలతోనే గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొందరు వెళ్లి దగ్గరుండి మరి దారికి అడ్డంగా పశువుల దవాఖానా కట్టిస్తున్నారని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంటికి దారి లేకుండా సాయిరెడ్డి సన్నిహితులతో ఆవేదన వెళ్ళబోసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న కాస్త దారిని కూడా అడ్డగోడ కడుతుండడంతో తట్టుకోలేక సాయిరెడ్డి ప్రాణాలు తీసుకున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి సాయిరెడ్డి దూరపు బంధువు అవుతారని స్థానికులు చెప్తున్నారు. సీఎం కుటుంబం వేధింపులతోనే అప్పట్లో గురువారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి అన్న అయినటువంటి గురువారెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఊరు చివరన ఉన్న గుడిలో గురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బుల విషయంలో గురువారెడ్డిని రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల కృష్ణారెడ్డి బంధించి దాడి చేయించడం వల్లే కృష్ణారెడ్డి భార్య బంధువులు దాడి చేయడం వల్లనే చనిపోయారని ఆరోపణలు వచ్చాయి. చంపేసి ఆ తర్వాత ఉరి వేసుకొని చనిపోయినట్లుగా చిత్రీకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం ఆత్మహత్య కేసుగానే నమోదు చేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగితే ఆగస్టు వరకు బయటకు రానివ్వలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు ఏకంగా మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడము, రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపులే కారణమని మరణ వాంగ్మూలంలో రాయడంతో ఇది రాజకీయ సంచలనంగా మారింది. అసలు రేవంత్ మూలన ఒక చిన్న వార్త రాసి దాన్ని క్లోజ్ చేసిరు. తర్వాత అది కొంత సంచలనమైంది ఆగస్టు ఆ ప్రాంతంలో. దాని తర్వాత ఇప్పుడు సాయిరెడ్డి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య. దీని వెనకాల స్వయంగా సరే అదంటే ఆత్మహత్యనా అనుమానాస్పద మృత్య, ఎవరైనా చంపేసిరా ఏం చేసిరా అనేది తెలియదు. దాని మీద ఇంకా క్లారిటీ లేదు కాబట్టి సరే అది వదిలిపెడదాం. ఈయన క్లియర్గా మరణ వాంగ్మూలం రాసిండు. ఒకసారి ఏం రాసిండు అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇగో మరణ వాంగ్మూలం. ఇగో పాంకుంట్ల సాయిరెడ్డి ఎక్స్ సర్పంచ్ కొండారెడ్డిపల్లి మండలం ఒంగూరు. గ్రామము కొండారెడ్డిపల్లి, మండలము ఒంగూరు, జిల్లా నాగర్ కర్నూలు. నేను పాంకుంట్ల సాయిరెడ్డి సన్నాఫ్ రంగారెడ్డి ఎక్స్ సర్పంచ్. గ్రామంలో నా సొంత ఇల్లు సుమారు 40 సంవత్సరాలకు కిందట నిర్మించుకొని ఇంటి ముంగట దారి కొరకు ఇంటి ముంగల ఉన్నటువంటి ఒక పాడుబడ్డ బావిని దానిని నా సొంత ఖర్చులతో పూడ్చుకొని నా ఇంటికి పాలబూతు పక్క నుండి దారి వేసుకొని ఉన్నాను. కావున ప్రస్తుతము సీఎం యనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద కక్ష కట్టి నా ఇంటి ముంగట పశువుల దవాఖానాను కట్టినారు. నేను ఎలాంటి ఆక్షేపణలు చేయలేదు. దవాఖానా పక్క నుండి నా ఇంటికి దారి ఇడవమన్నాను. అంటే ఆయన కట్టినా కానీ నేను ఎలాంటి మాటలు అనలేదు. వెనక నుంచి నా ఇంటికి దారి ఇవ్వమని చెప్పేసి అడిగిండంట. ఆ దవాఖానా పక్క నుంచి మా ఇంటికి దారి ఇవ్వండి,
నాకు మొత్తం అడ్డం కడితే నేను ఎట్లా పోవాలా ఇంటికాడికి, నాకు ఇంటికాడికి పోతందుకు తవ్వలేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన దారి అడిగిండంట. నా ఇంటికి దారి ఇస్తామని చెప్పినారు, కానీ ప్రస్తుతము ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీల నింద మోపి నా ఇంటికి అడ్డంగా గోడ నిర్మించుటకు పూనినారు. నేను ఏ పార్టీ వారిని కాదు, నాది ప్రస్తుతము దేవుని పార్టీ, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు, నా ఇంటికి దారి ఉండదని అనుకోలేదు, అందుకే బాధతో చనిపోతున్నాను. జై సీతారామ, జై శివపార్వతులు, జై ఆంజనేయ, జై వీరబ్రహ్మం, నా చావు ఈ దేవుళ్లకు అంకితం. సో ఇట్లు పాంకుంట్ల సాయిరెడ్డి, ఎక్స్ సర్పంచి కొండారెడ్డిపల్లి మండలం వంగూరు. ఈయన క్లియర్గా సాయిరెడ్డి గారు చనిపోతూ ఆయన క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అన్నదమ్ముళ్ళ అరాచకాలను ఆగడాలను ఆయన క్లియర్గా బయటపెట్టిండు. వాళ్ళ వేధింపులు ఎట్లా ఉన్నాయో ఇందులో క్లియర్గా రాసి పెట్టిండు ఆయన. అయినా కానీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన కొనసాగుతూ ఉందో మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎలాంటి పాలన కొనసాగుతూ ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మిత్రులారా. ఇంత దుర్మార్గమా? సొంత గ్రామంలోనే రెండు ఆత్మహత్యలు జరిగితే ఆ రెండు ఆత్మహత్యల వెనుక రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే ఉంటే, ఈ రెండు ఆత్మహత్యల వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి కుటుంబం వేధింపులు అన్నది ఇక్కడతో సుస్పష్టమైంది. అయితే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఒంగూరు స్థానికంగా ఉన్నటువంటి ఒంగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆయన సిఐ ఎస్ఐ, ఆయన పేరు మహేందర్ రెడ్డి వెంకటరెడ్డి ఏదో ఉందంట పేరు, ఆయన చాలా తీవ్రంగా కూడా దూషించిందంట ఆయనని. ఎవరిని? ఇదే సాయిరెడ్డిని. ఏం రా ముసలోడా అట్లా ఇట్లా అని చెప్పేసి బూతులు కూడా తిట్టంట. ఆయన ఎవరు? స్వయంగా తిరుపతి రెడ్డికి మంచి దగ్గరి బంధువో దగ్గరి మనిషో అంట ఆయన. సో ఇట్లా మొత్తం ఒక పోలీస్ పటేల్ కుటుంబం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి అదే పోలీస్ పటేల్ దుర్మార్గమైనటువంటి రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అది కొండారెడ్డిపల్లిలోనే అది క్లియర్గా అర్థమైపోయింది. కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రజలు బిక్కుమంటూ బతుకుతున్నారు. బిక్కుమంటూ ఎక్కడ మాట్లాడితే ఏడ మన మీదకి వస్తుందో, ఏడ వీళ్ళ చేతిలో మనకు లేనిపోని అదైతుందో అని చెప్పేసి బిక్కుమంటూ బతుకుతున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయిరెడ్డిది ఆత్మహత్య కాదు, 200% రేవంత్ రెడ్డి కుటుంబం చేసినటువంటి హత్యగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. ఆయన అంత క్లియర్గా రాసిండు మరణ వాంగ్మూలంలో, అంత క్లియర్గా రాసిండు. దీని మీద మరి ఇప్పటిదాకా కేసు కూడా నమోదు చేయలేదంట. ఇప్పటిదాకా కనీసం కేసు కూడా నమోదు చేయలేదంట. ఇంకొకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీని మీద మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను ఫోన్ ట్రై చేసినా పొద్దుగాల కలవలేదు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఒక హృదయ విదారకమైన వార్త తెలిసింది. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ తన ఇంటి ముందు మరి సుమారుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఒక ఇంటి ముందు ఒక గోడ కట్టొద్దని అన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్స్ బలవంతంగా ఆ ఇంటి ముందు గోడ కట్టించారు అని చెప్పి వారు చెప్తూ, మరి నేను నా ఇంటి ముందర గోడ కట్టివ్వకండి, నా ఇంటి పక్క నుంచి నేను దారి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నా కూడా ఆ ఇంటి ముందరనే గోడ కట్టి తన ఇంటిని బ్లాక్ చేసి మరి పశువుల దవాఖానా బలవంతంగా కట్టించిన బాధతోని ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య చేసుకుంటూ ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద నింద మోపి మరి నన్ను వేధించిండ్రు కాబట్టి ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి మరణ వాంగ్మూలం రాసి, సూసైడ్ నోట్ రాసి వారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు మృతుడు సాయిరెడ్డి గారి బాడీ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నది. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నది కదా. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఆ డెడ్ బాడీ దగ్గర సాయిరెడ్డి గారి మృతదేహం దగ్గర వాళ్ళ పహారా, ఎక్కడ మీడియా వాళ్ళు వచ్చి ఎవరు మాట్లాడిస్తారో, ఎక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తారో,
ఏమైంది అని చెప్పేసి చెప్పరా? కనీసం బయటికి మాట్లాడనియరా? ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం? ఓ పెద్ద పెద్ద పొడుగు పొడుగు మాటలు మాట్లాడతాడు కదా రేవంత్ రెడ్డి. ఇదేనా? ఎవరిని ఓనిస్తలేరంట ఆడికి. 2 గంటల నుంచి అక్కడే ఉన్నది. నేను స్థానిక కల్వకుర్తి డివిజన్ పోలీస్ అధికారులకు, లోకల్ పోలీస్ అధికారులకు మాట్లాడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. చూడండి, ఇది అసహజ మరణం. అంటే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలేదంట. నిన్న చనిపోతే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలేదు. అది ఎఫ్ఐఆర్ కాకపోగా అందులో కనీసము అంటే ఎఫ్ఐఆర్ చేస్తే అలా పేర్లు పెట్టాలి. మరణ వాంగ్మూలము దొరికింది కాబట్టి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి. వాళ్ళ బ్రదర్స్ యనుమల కొండలరెడ్డి, యనుమల తిరుపతి రెడ్డి పేర్లు పెట్టాలి. అలా పేర్లు పెడితే ఎట్లా? ముఖ్యమంత్రిగా వాళ్ళ అన్ననే ఉన్నాడు కదా. అంటే ముఖ్యమంత్రి అయినందుకు మొత్తం రాష్ట్రం అంతా దోసుకొని తింటా ఉన్నారు కదా ఈ దొంగల లెక్క. మరి ఎట్లా? అన్యాచురల్ డెత్. అన్యాచురల్ డెత్ ఎప్పుడు జరిగినా, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసులు తమంతట తామే 174 కింద కేసు బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు 174 పోయి మరి 190 బిఎన్ఎస్ అయింది, భారతీయ న్యాయ సంహిత కింద. దాని కింద కేసు బుక్ చేసి ఈ సూసైడ్ నోట్ లో రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పి పేరు ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండు కాబట్టి ఆ 108 బిఎన్ఎస్ అంటే సూసైడ్ కు ప్రేరేపించిన వ్యక్తుల పేర్లు కూడా పెడుతూ 108 బిఎన్ఎస్ కింద కూడా కేసు రిజిస్టర్ చేసి ఆ అక్యూజ్డ్ కాలంలో, నిందితుల కాలంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని పోలీసులు రాయాలి. కానీ ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ కాలేదు. నేను స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడితే వాళ్ళకి సూసైడ్ నోట్ ఎట్లుంది, సూసైడ్ నోట్ ఎక్కడుంది మాకు తెలియదు సార్ అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇంత భయానకమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. బాడీ కల్వకుర్తి హాస్పిటల్ ఉన్నది. మృతుడు నేను ఈ 2 వ్యక్తుల వల్లనే, ఆ 2-3 వ్యక్తుల వల్లనే చనిపోతున్నాను అని చెప్పి చాలా క్లియర్ గా రాయడం జరిగింది. అయినా కూడా పోలీసు వాళ్ళు ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు. నేను తెలంగాణ డీజీపీ గారిని, తెలంగాణకు హోంమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముళ్ళ పేర్లు, ఆయన అన్నల పేర్లు దీంట్లో పెట్టిండు కాబట్టి ఇంకా ఆయన నుంచి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. సో కానీ తెలంగాణ డీజీపీ గారు భారతీయ న్యాయ సంహిత ప్రకారం, భారతీయ న్యాయ సురక్షిత సంహిత ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం మీరు అర్జెంట్ గా సోమోటో కేసు రిజిస్టర్ చేయండి. చేసి అందులో నిందితుల్లో ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చేర్చండి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. వాళ్ళు అమాయకులను తెలిస్తే మీరు వాళ్ళని వదిలేయండి. కానీ ముందు ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేయాలి కదా. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా బాడీని అక్కడ పెట్టి వాళ్ళ నుంచి ఎక్కడా కూడా కంప్లైంట్ లేదని చెప్పేసి మీరు అట్లనే బాడీ పెట్టుకుంటే దాని అర్థమైంది. ఇది అన్యాచురల్ డెత్ కదా, అసహజంగా జరిగిన మరణం కదా. మృతుడు సూసైడ్ నోట్ కూడా పెట్టిండు కదా. అట్లాంటప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేయరు మీరు 108 బిఎన్ఎస్ కింద? దీని మీద మరి తెలంగాణ డీజీపీ గారు, మీరు స్థానిక నాగర్ కర్నూలు ఎస్పీ గారిని, నాగర్ కర్నూలు మరి ఈ కల్వకుర్తి డిఎస్పీ గారిని, వంగూరు ఎస్ఐ గారిని, వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ గా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వెళ్తండి సిఐ గారికి కూడా ఇమ్మీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇచ్చి ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయండి. నిజంగా ఇది నిజమని తేలితే, మీ ఇన్వెస్టిగేషన్ నిజమని తేలితే అర్జెంట్ గా వాళ్ళిద్దరిని కూడా, వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందిగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇట్లా ఇంత దుర్మార్గం అనమాట. పోలీసు వాళ్ళు కూడా భయపడిపోతారు, వణుకుతా ఉన్నారు. ఏమని ఎఫ్ఐఆర్ చేయాలి, ఎట్లా ఎఫ్ఐఆర్ చేయాలి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళ పేర్లు అందులో రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని క్లియర్గా రాసిర్రు. మరి ఆ అక్యూజ్డ్ కాలంలో ఎవరి పేరు పెట్టాలి? రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పేసి కొండలరెడ్డి పేరు, తిరుపతి రెడ్డి పేరు, కృష్ణారెడ్డి కుటుంబం పేర్లు, వీళ్ళందరి పేర్లు పెట్టాలనా? ఏం పెట్టాలి? ఇవన్నీ కూడా చర్చ అవుతూ ఉంది. పోలీసు వాళ్ళ తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో అసలు రాజ్యాంగం లేదు, ఈ రాష్ట్రంలో ఓ చట్టం పనిచేయదు, ఈ రాష్ట్రంలో ఏది పనిచేయదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే పనిచేస్తుంది. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నిండు ప్రాణం పోవడానికి కారణం ఎవరు? 200% రేవంత్ రెడ్డి కుటుంబం.